ఎస్ ఫ్రెండ్స్, సమస్యలున్న పని చేయండి. స్వామి చిన్మయానంద ఒకసారి ఇలా అన్నాడు, ఏ పనిలో అయినా సమస్యలు తప్పవు, ఏ పనిలోనైనా సమస్యలు తప్పవు. అవి మనం సమాధిలోకి వెళ్ళినప్పుడే అంతమవుతాయి. ఏ పనిలోనైనా సమస్యలు తప్పవు, ఆ సమస్యలు మనం సమాధిలోకి వెళ్ళిపోయినప్పుడే మాత్రమే అంతమవుతాయి. జీవితంలో నిరంతరం సమస్యల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. కానీ మీరు గుర్తించవలసిన విషయం ఒకటి ఉంది. మనుష్యులు ఈ సమస్యలకు భయపడకుండా వీటిని పరిష్కరించుకోవడం కోసం నెరవేర్చుకోవడం వల్ల విజయం లభిస్తుంది. మీరు గుర్తించవలసిన విషయం ఒకటి ఉంది. మనుషులను ఈ సమస్యలు భయపడకుండా వీటిని పరిష్కరించుకోవడం నెరవేర్చుకోవడం వల్ల విజయం లభిస్తుంది. సమస్యలు ఎలా వస్తాయో తెలుసుకోవడం సహాయకారిగా ఉంటుంది. చాణక్యుడు కొంత ముఖ్య సమాచారాన్ని అందిస్తున్నాడు. అంతర్గత అవరోధం ముఖ్యులు కలిగించే అవరోధం, బాహ్య అవరోధం శత్రువులు కానీ గిరిజన తెగలు కానీ కల్పించేది. మనందరికీ అటువంటి అవరోధాలు ఎదురయ్యే ఉంటాయి. ప్రత్యేకించి మనం ఏదైనా కొత్తది ఆరంభించినప్పుడు ఈ అవరోధాలు ఎలా ఆరంభమవుతాయో, వాటిని ఎలా తప్పించుకోవాలో మనం తెలుసుకోవాలి. సమస్యలను సృష్టించేవారు 3 రకాలుగా ఉంటారని నాయకుడు చెప్పాడు. నాయకుడు చాలా తరచుగా పై అధికారి సమస్యలను సృష్టిస్తాడు. అలాంటి అనుభవం ఒకటి ఎదురైతే చాలు మనకు మన అధికారిపై ద్వేషం వస్తుంది. ముఖ్యంగా మనం మంచి ఆలోచన అనుకున్నది వాళ్ళు తిరస్కరించినప్పుడు. ఇంత మాత్రం చేత నిరుత్సాహపడకూడదు. ఎందుకు తిరస్కరించారో కారణం అడగండి. అవి సమర్థనీయంగా ఉన్నాయేమో చూడండి. ఒకవేళ మీరే అధికారి అయితే ఆదర్శ నాయకుడిలా నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోండి. మీ పని వారిని అర్థం చేసుకోండి. శత్రువులు మన పోటీదారులు. మన దగ్గర ఒక పథకం ఉంటే వారు వెంటనే దానికి పోటీ ప్రణాళికను రచిస్తారు. ప్రకటనల పరిశ్రమలలో ఇది బాగా కనిపిస్తుంది. తమ క్లయింట్ ఉత్పత్తి చేసే వస్తువులు పోటీదారు ఉత్పత్తి చేసిన దానికన్నా మంచిదని చెప్పుకోవడానికి ఎంతవరకైనా వెళ్తారు. శత్రువుని కూడా గౌరవించడం తెలుసుకోండి. యుద్ధంలో కూడా ద్వేషం, కోపాలతో పనిచేయకూడదు. ఎందుకంటే ప్రశాంతంగా ఉండేవారు ఉత్తమమైన యుద్ధ వ్యూహాలను రచించగలరు. ఎస్, యూ నీడ్ టు అబ్జర్వ్ దిస్ థింగ్స్ వై చూడండి ఒకసారి. శత్రువులను కూడా గౌరవించడం తెలుసుకోండి ఫ్రెండ్స్. యుద్ధంలో ద్వేషం, కోపాలతో పనిచేయకూడదు. ఎందుకంటే ప్రశాంతంగా ఉండేవారే ఉత్తమమైన యుద్ధ వ్యూహాలను రచించగలరు. గిరిజన తెగలు. ఒక కంపెనీ కొత్త ప్రాంతంలో కానీ మార్కెట్లో కానీ ప్రవేశించినప్పుడు స్థానిక సమూహాల నుండి ప్రతిఘటన ఎదుర్కొంటుంది. ఎంతో మంచి చేయాలనుకొని మీరు మొదలుపెట్టిన ఈ ప్రతిఘటన తలెత్తుతుందని ఎప్పుడు గుర్తుంచుకోండి. అప్పుడప్పుడే ప్రజలు అభద్రతా భావంతో మీకు సమస్యలు సృష్టిస్తారు. అందువల్ల మొదట చేయాల్సిన వారి విశ్వాసాన్ని పొందడం, తర్వాత అది అందరికీ లాభదాయకంగా ఉంటుందని నిర్ధారించుకోవాలి. ఇది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. నేను చేసే వీడియోలు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్, గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ డే.